వీడియోలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. అది ఎయిర్ ప్రూనింగ్ గురించి. దీనికి సంబంధించి ఎయిర్ ప్రూనింగ్ పాట్స్ కూడా కొన్నాము. అది ఎలా యూజ్ చేస్తాం ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మీకు చూపిస్తున్న పాట్ని ఎయిర్ ప్రూనింగ్ పాట్ అంటారండి. ఎయిర్ పాట్స్ అని కూడా అంటారు. ఇవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను. సో ఎయిర్ రూట్ ప్రూనింగ్ అంటే ఏంటంటే ప్లాంట్ రూట్ని ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ రూట్ అన్నది డ్రై అయిపోతుందండి. ఇలా డ్రై అయిన వెంటనే ప్లాంట్ ఎలా రెస్పాండ్ అవుతుందంటే ఇంకొన్ని ఫైబ్రస్ రూట్స్ ప్రొడ్యూస్ చేయడానికి రెస్పాండ్ అవుతుంది అనమాట. సాయిల్లో ఇచ్చిన న్యూట్రియంట్స్ అన్ని ప్లాంట్ బాగా అబ్జర్వ్ చేసుకొని మంచి ఫైబ్రస్ రూట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది జరిగినప్పుడు ప్లాంట్ ఈల్డ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందండి. మొక్క కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. మనం జనరల్గా ఏం చేస్తుంటాం అండి, రూట్స్ అనేవి బాగా సర్క్యులర్గా పెరిగిపోయి మొక్క ఎదిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తుంటాం, ఆ ప్లాంట్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రూట్స్ అన్నీ డిస్టర్బ్ చేసి రూట్స్ కట్ చేసి ప్లాంట్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి చూస్తాం. ఇలా చేసినప్పుడు ట్రాన్స్ప్లాంట్ షాక్ అన్నది ప్లాంట్కి తగులుతూ ఉంటుంది. ఏంటంటే అది ట్రాన్స్ఫర్ చేసిన ప్లాంట్ రూట్స్ సరిగ్గా డెవలప్ అయ్యి ఉండకపోవడం వల్ల దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ తీసుకోలేకపోతుంది. సో అలా తీసుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ చచ్చిపోవడం అవుతుంది. అది రికవర్ అవడానికి చాలా టైం పడతాయి కొన్నిసార్లు. సో టోటల్గా మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ ప్రొసీజర్. అండ్ మనకి తెలియదు కూడా, అది వేస్ట్ ఆఫ్ టైం కూడా అవ్వచ్చు. ఒకవేళ ప్లాంట్ డిస్టర్బ్ అయిపోయి చచ్చిపోయినట్లయితే చాలా బాధ అనిపిస్తుంది. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఈ పాట్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు అన్నది చూపిస్తాను. సో ఇది ఫస్ట్ ఇలా ఉంటాయండి, ఇలా షీట్లా ఉంటుంది. ఇది మీరు ఈ షీట్ దగ్గర నుంచి చూసినట్లయితే దీనికి హోల్స్ ఉంటాయి, చూసారా? సో ఈ హోల్సే మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట ఎయిర్ ప్రూనింగ్కి. దీని నుంచి మనకి రూట్స్ పైకి ఎక్స్పోజ్ అవ్వడం అంటూ జరుగుతుంది. సో దీనికి బేస్ ఇలా ఇస్తాడండి. ఇది మనం కింద ఫిక్స్ చేసుకోవాలి. అండ్ స్క్రూస్ కూడా ఇస్తాడు. స్క్రూతో అన్నమాట మనం ఫిక్స్ చేయాలి. యాక్చువల్లీ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి. ఇవి నేను 2 పాట్స్ తీసుకున్నాను. సో ఇది ఎలా ఫిక్స్ చేయొచ్చు అన్నది చూపిస్తాను ఫస్ట్ మీకు. సో ఏదైతే హోల్ బయటికి కట్ అయ్యి కనిపిస్తుందో అది అవుట్ సైడ్ ఫేసింగ్ ఉండాలండి, బయటికి ఉండాలి. ఇవి లోపలికి రావాలన్నమాట. ఇన్సైడ్ ఫేసింగ్లోని ఇవి లోపలికి ఉండాలి. మనం ఎంత మట్టి వేస్తున్నామో అన్న దాన్ని బట్టి ఈ కింద బేస్ అన్నది ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తక్కువ మట్టి వేసినట్లయితే ఇది 4th పెట్టుకోండి, 3rd లైన్లో పెట్టుకోండి. నేను ఇప్పుడు మట్టి ఎక్కువ ఉంది కాబట్టి 2nd లైన్లో వేస్తున్నాను. సో ఇది జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవడం అండి. స్క్రూస్ మన లోపలికి అంతే అండి. ఇంత ఈజీగా ఈ పాట్ని మనం సెట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా పాట్స్కి మనం యూస్ చేసే యూనివర్సల్ సాయిల్ మిక్సే ఇందులో వేసేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మొక్క ఎలా నాటుకోవచ్చు అన్నది కూడా చూద్దాం. సో ఇందులో నేను దానిమ్మ చెట్టు వేస్తున్నానండి. సో దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం రెగ్యులర్గా మొక్కని పాట్స్లో ఏ విధంగా నాటుతామో సేమ్ ప్రాసెస్ అండి దీనికి కూడా. హోల్స్ అన్నీ ఉండడం వల్ల మట్టి పైకి వచ్చి వేస్ట్ అయిపోతుందేమో అనుకోవచ్చు, కానీ ఇది కొంచెం మట్టి అయితే వస్తుందండి. ఫస్ట్ ఇనీషియల్గా అది సెటిల్ అయినంత వరకు, వాటర్ వేసిన తర్వాత అది సెటిల్ డౌన్ అయిన తర్వాత ఎలాంటి వేస్టేజ్ ఉండదు. సాయిల్ అనేది ఎలా వేస్ట్. మా ఇంట్లో ఉన్న దానిమ్మ చెట్టుకి క్రాప్ సరిగ్గా రావడం లేదండి, చాలా తక్కువ వస్తున్నాయి. అందుకే కొత్త మొక్క తెచ్చుకున్నాం అనమాట నర్సరీ నుంచి.
చూద్దాం ఇది ఎయిర్ ప్రూనింగ్ పాట్ వల్ల ఎలా ఈల్డ్ ఇస్తుందా అన్నది. ఇంకో పాట్లోనేమో మిరప ముక్క వేసినానండి, ఎందుకంటే ఇది రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా, అందుకే కొంచెం హై ఈల్డ్ వస్తుందేమో అని. ఇవి మా మమ్మీ సీడ్స్ ఆల్రెడీ వేశారండి. ఇది పాట్ పెద్దగా ఉంది కాబట్టి ఒక 3 ముక్కల్లా వేసుకుందాం అనుకుంటున్నాను ఇందులో. సో వాటరింగ్ చేసేసుకుంటున్నాను. సో నేను ఈ 2 పాట్స్లోని ఒక దాంట్లోని మిరపకాయ చెట్లు వేసుకున్నానండి, ఇంకో దాంట్లోని దానిమ్మ చెట్టు వేసుకున్నాను. దీంట్లోని 360 degrees ఎరేషన్కి పాసిబిలిటీ ఉంది కాబట్టి, ఎందుకంటే హోల్స్ ఉన్నాయి కదా, చుట్టూ ఉన్నాయి, కింద కూడా హోల్స్ ఉండడం వల్ల 360 degrees ఎరేషన్ ఉంటుంది. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే సాయిల్ అన్నది ఈవెన్గా మాయిశ్చర్గా ఉంటుందండి. మొత్తం అన్ని వైపు సాయిల్ మాయిస్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు రూట్స్కి కుళ్ళిపోవడం జరుగుతుంది, లేదా కొన్ని డిసీజెస్ లాంటివి వస్తుంటాయి కదండి. ఈ పాట్స్ వల్ల అలాంటివి కొంచెం తక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా కొత్తగా మీరు ఏవైనా మొక్కని ప్రాపగేట్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి కటింగ్స్ కానీ ఇలాంటి పాట్స్లో వేసినట్లయితే త్వరగా రికవర్ అవుతాయండి. ప్లాంట్ అనేది బాగా రికవర్ అయ్యి గ్రోత్ కూడా మీకు ఇమీడియట్గా తెలుస్తుంది, బాగా త్వరగా పెరుగుతాయి. సో ఈ పాట్స్ రీయూజబుల్ కూడా. మీరు ఏదైనా మొక్క తీసేసిన తర్వాత మనం నార్మల్గా రీపాటింగ్ చేసేటప్పుడు సాయిల్ మారుస్తాం కదా, అలానే సాయిల్ మార్చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి ఈ పాట్స్ని చక్కగా. ఈ ఎయిర్ ప్రూనింగ్ కాన్సెప్ట్ ప్రాపగేటింగ్ ట్రీస్కి బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి, ఎందుకంటే దాన్ని ప్లాంట్ మెటీరియల్ యొక్క షెల్ఫ్ లైఫ్ అన్నది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది రూట్స్ అన్నవి సర్క్యులర్గా పెరగడానికి ఛాన్స్ లేదు కాబట్టి మొక్క బాగా పెరుగుతుంది. మీరు ఏదైనా ట్రాన్స్ప్లాంట్ చేసిన మొక్కని ఈ ఎయిర్ ప్రూనింగ్కి హెల్ప్ అయ్యేలాగా యూజ్ చేసే ఫ్యాబ్రిక్ గ్రో బ్యాగ్స్ కానీ ఈ ప్లాస్టిక్ ఎయిర్ ప్రూనింగ్ పాట్స్ కానీ యూజ్ చేసినట్లయితే దాని సక్సెస్ చాలా బాగుంటుందండి. ప్లాంట్ అనేది బాగా త్వరగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కూడా ఈ పాట్స్ని మా గార్డెన్ అయితే ఫస్ట్ టైం అండి యూజ్ చేయడం. ఈ ఎయిర్ ప్రూనింగ్ కాన్సెప్ట్ గురించి తెలియగానే వెంటనే ట్రై చేయాలనిపించింది, అందుకే వెంటనే ఆన్లైన్లోని ఆర్డర్ ప్లేస్ చేశాను. సో ఈ 2 పాట్స్ ప్రైస్ ఎలా వచ్చిందంటే 450కి వచ్చాయండి. వీటి మెజర్మెంట్ ఎలా ఉందంటే 9x11 లీటర్స్ కెపాసిటీ అండి ఈచ్ పాట్ది. సో మనకి ఒక్కొక్క పాట్ 225 పడిందండి. మనం మామూలుగా నర్సరీలోని మంచి పాట్ కొనాలన్నా కూడా మనకి ఈ ప్రైజే కదండి పడుతుంది. ఈ సైజ్ పాట్ కొనాలంటే ఇంతే ప్రైస్ పడుతుంది. సో నాకు ఇంత మంచి కాన్సెప్ట్కి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బుక్ చేశాము. చూద్దాం ఇది ఈల్డ్ ఎలా వస్తుందో, ఎలా ఇంప్రూవ్ అవుతుందో మొక్క అన్నది నేను మీకు అప్డేట్ ఇస్తాను. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.